CapCut లో మీకు సింపుల్ ట్రిక్ తెలిస్తే మీ వీడియో ఎడిటింగ్ అన్నది స్పీడప్ చేసుకోవచ్చు. ఏం లేదు, మనకి రీప్లేస్ అన్న ఆప్షన్ ఉంటుంది. సో అది ఎలా వర్క్ అవుద్ది అంటే, సపోజ్ ఇప్పుడు మనం ఒక క్లిప్ కి మనకు కావాల్సిన ఎడిటింగ్స్ చేసుకుంటాం కదా, లైక్ యానిమేషన్స్ అండ్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ అప్లై చేస్తాము. సో సేమ్ ఎడిటింగ్ మనకి ఇంకొక క్లిప్ కూడా అప్లై చేయాలి అంటే మనం సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వస్తాం ప్రతి దానికి. సో అలా కాకుండా మనం ఈ రీప్లేస్ అన్న ఆప్షన్ యూస్ చేసుకుని సింగిల్ క్లిక్ తో మనం సేమ్ యానిమేషన్, సేమ్ ఎడిటింగ్ మనం ఇంకొక క్లిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఇప్పుడు క్లిప్ ఉంది కదా, సో దీనికి మనం ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక ఎఫెక్ట్స్ అయితే లైక్ ఇట్లా మనం ఒక ఎఫెక్ట్ అయితే అప్లై చేసాము అండ్ దీనికి ఒక ఫిల్టర్ కూడా అప్లై చేద్దాం. సో ఇలా దీనికి ఒక ఫిల్టర్ కూడా అప్లై చేద్దాం. ఎఫెక్ట్, ఫిల్టర్ అప్లై చేసాం కదా. ఇప్పుడు సేమ్ ఇదే క్లిప్ కి మనం అప్లై చేసిన ఎడిట్స్ ఇంకొక క్లిప్ కూడా సేమ్ అలాగే ఎడిట్ చేయాలి, అది కూడా సింగిల్ క్లిక్ తో. సో ఫస్ట్ ఈ క్లిప్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. సో ఇలా డూప్లికేట్ చేసుకున్నారు కదా, సో ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో కింద ఇలా మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ రీప్లేస్ చూపిస్తుంది, చూసారా? సో రీప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఏ పిక్చర్కి అయితే మీరు అలా కావాలనుకుంటున్నారో సేమ్ ఎడిట్, అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేమ్ ఎఫెక్ట్స్ దీనికి కూడా అప్లై అయినాయి. సో ఇక్కడ మనం అంత ప్రాసెస్ ఏం చేయలేదు, సింగిల్ క్లిక్తో సేమ్ ఎఫెక్ట్ అయితే మనకు అప్లై అయిపోయింది. ఇది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కనుక వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక మన వీడియోని సేవ్ చేసుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.